వీడి పేరు గోండా. అలా తిరుగుతాడు కానీ వీడి దగ్గర అంత లేదు. ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కువ, ఈ యాక్షన్ తక్కువ. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే టాకీస్లో గోండా సినిమా ఆడుతున్నప్పుడు ఎవరో మహాతల్లి ఈయన్ని కనేసి పారేసి వెళ్ళిపోయింది. అదృష్టవంతురాలు. అందరికీ బర్త్ ప్లేస్ హాస్పిటల్ అయితే వీడికి ఈ టాకీసే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎంత లావు అయ్యాడు. డబ్బులు రేపిస్తాను బాబాయ్. గుడ్ మార్నింగ్ అబ్బాయి గారు. కీసేమండి, డ్రైవింగ్ నేర్చుకుంటారా? వస్తున్నాను అబ్బాయి గారు. నన్ను ఈ జన్మ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఎరా ఎంతమంది వచ్చారు? కరెంట్ బిల్ వస్తుందిలేండి. చూసిన చాలు, పదని టికెట్లు ఇద్దాం. రే నువ్వు ఆగరా, టికెట్లు ఇద్దాం. పద పద. నలుగురు కొట్టేసుకుంటున్నారండి. రాగండి రా, కాసేపు లేడీస్కి ఇద్దాం. తీసుకోండి అమ్మా. సరే నేల బెంచా? తీసుకోండి అమ్మా, త్వరగా తీసుకోండి. ఇప్పుడు కాసేపు జెంట్స్కి ఇద్దాం. తీసుకోండి రా. ఏంటి రత్తాలు ఈ మధ్యన థియేటర్ రావడం మరి. గుంట లేదు గంట లేదు, మా అక్క కూతురు పిఠాపురం నుంచి వచ్చింది. ఒకసారి ఏంటి అదే మాట్లాడదామని. ఇటు 2 టికెట్లు. ఇంటర్వెల్ థియేటర్ వెనక్కి వచ్చే కూలింగ్ డ్రింక్ అందుకే దీనికి పెళ్ళి అవ్వట్లేదు. ఎవరు లేడు. కరెంట్ బిల్ రావడం కూడా కష్టం అంటే ఎనరు. పదని షో మొదలెడదాం. ఈడెవడు ఇంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు? చాలా బాధగా ఉందిరా. పొద్దున ఫైనాన్స్ ప్రభాకర్ గారు ఆ అబ్బాయి గారు నన్ను మాట్లాడుతుంటే, ఆడు మాట్లాడితే థియేటర్ కొడగొట్టేస్తాను, థియేటర్ పడగొట్టేస్తాను అంటాడేంట్రా. ఆడు ఇంకోసారి ఆ మాట అనకుండా ఆడిని దొడ్డు చెయ్యాలరా. చంపేద్దామా? నువ్వు జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదురా బావా. అధికమాల అంటే అంతకు మించి పోనే కాళ్ళు చేతులు ఇరిసేద్దామా? వద్దురా బావ. పొద్దున లేస్తే మన ముందే చెంగు చెంగు మన లేడి పిల్ల తిరిగేవాడు కుంటోడైపోతే నేను చూడలేనురా. అధికమేళ అంతకు మించి. అది కాదురా, నా పుట్టెలు కూల్ చేస్తారంటాడేంట్రా. ఆడికి నోరు ఎలా వచ్చిందిరా? ఆడి తల బద్దలాసిపోను, ఆడి పిల్లం ఈడితో లేచిపోను. అయ్యో వీడికి సిగ్గు. మంది అయిపోయిందిరా, ఎంతగానే ఎక్కట్లేదా. ఇంకా తాగుతావా? చలో బుచ్చమ్మ బెల్ట్ షాప్. నీ పేరు బుచ్చమ్మ బార్ అండ్ రెస్టారెంట్ కటింగ్ చేస్తా. వీటికేం తక్కువ లేదు, మాటలతోనే మ్యాటర్ చేసేస్తావు. ఏంట్రా గుంట ఎలా వచ్చా? అప్పు ఏమైనా కావాలా? అవసరం లేదు. అవసరమైతే అడగరా, మొహోడ పడక. అప్పులు చెప్పరా. ఊళ్ళో పతోడు మన దగ్గర అప్పులు తీసుకున్నావుడనే ఈడొక్కడ తప్ప. చూస్తాను
మన అవసరం లేనుడు అంటూ ఎవడుంటాడే ఊళ్ళో. ఏం చెప్పమంటారా? 2 బిర్యానీ, ఒక హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్, వాటర్ బాటిల్. ఒరే ప్రభాకరా, మా ఊరు శంకర్ గడు హైదరాబాద్ నుంచి వచ్చాడంట. ఇక్కడ గాని వచ్చాడేంటి? శంకర్ గడేనా? వచ్చాడు కదా. అదిగో సాయంత్రం నుంచి ఆ బల్ల మీద పడుకుని ఓ తెగ ఫీల్ అయిపోతున్నాడు రా. ఆడు బాధ ఏంటో కనుక్కోరా కొంత. ఏమో నాకేం తెలుసు, అడుగుతానుండు. ఏంటి బాబాయ్ డ్రింక్ పొల్లగా ఉంది? నీకు అన్ని పుల్లగానే ఉంటాయిరా. ఇందులో ఏం కలుపుతున్నారు ఏంటో. తాగే గుండా నన్ను కాదు, గుండా నన్నే. తొందరగా 108 ఫోన్ చేయి. లేరా రే. హలో 108. ఒరే గోండా ఇట్రా. ఏదో కొత్త బొమ్మ వచ్చినట్టుంది. టాక్ ఎలాగుంది ఏంటి? వచ్చి బుకింగ్ లో టికెట్ కొనుక్కొని చూడరా తెలుస్తుంది. ఓ చూస్తాం లేవా. చూస్తాంలేవా. ఏదో పైరసీ చూసి పేడు మొహం ఈడుని, మళ్ళీకి టాకు రివ్యూలుని. రే సైకిల్ సరిగ్గా దొక్కు, ఎక్కడ పడితే అక్కడ దెక్కు, దిగిపోద్ది. అబ్బాయి గారు, మార్నింగ్ షో టాక్ అదిరిపోయిందంటే మ్యాట్ని కూడా చాలా మంది జనం పెరిగారు. ఏంటి అది అలా చెప్పకూడదు, నువ్వు ఎప్పుడా అలాగే చెప్పాలి. అన్నట్టు మర్చిపోయానండి, మార్నింగ్ షో చూసిన వీడియో వాడు 108లో హాస్పిటల్కి వెళ్తూ మధ్యదారిలోనే చచ్చిపోయాడంట. అవునా? పాపం. ఇదిగో పట్టుకో. ఏం చూస్తున్నావు? అది ఇప్పేసిరా. ఇప్పుడు ఇది ఇప్పేసి ఏం చేస్తారు? కొద్ది థియేటర్ కనుక కట్టేస్తారేంటి? మర్చిపోయాను, ఆ ప్రింటింగ్ ప్రెస్ తోటి టికెట్ బుక్లు ఆర్డర్ ఇచ్చాను, డబ్బులు ఇస్తే వెళ్తాను. రేపు వెళ్దూలే, ముందది కానీ. సర్లే. రండి రండి రండి. దూరు రే, నువ్వు నేల అటు వెళ్ళకు, ఇటు వెళ్ళు. అలాగే ఎలా సినిమా పేరేట్రా? సినిమా పేరు తెలియకుండా వస్తా నీకు. లే ముందు. హలో రే గుండా, అబ్బాయి గారు ఎక్కడున్నారా? థియేటర్ దగ్గరండి. తాతయ్య ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి. ఆ థియేటర్ బయట తాగుతూ కూర్చోక థియేటర్ని జాగ్రత్తగా చూసుకో. అయ్య బాబాయ్ అదేం లేదండి. ఓవర్ యాక్షన్ ఆపరా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. ఓకేనా? అలాగేనండి. అరే గుండా రెడీయా? రెడీయా. గోదావరి పుష్కరాల సందర్భంగా కళానలే నాటక కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరగబో నాటక పోటీలకు ముందుగా ఇక్కడ మన ఊర్లో సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎప్పట్లాగానే ఈ ఏడాది కూడా 2 టీముల్ని పక్కూరు నుంచి మనూరు నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్లే గూండా మరియు పాండా టీములు. నాటక కళా పరిషత్ వాళ్ళ రూల్స్ ప్రకారం వీళ్ళలో ఎవరైతే ఎంటర్టైన్ చేస్తూ మంచి సందేశాన్ని కూడా ఇస్తారో వాళ్ళనే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పుడు గూండా పాండాల మధ్య పోరు జరగబోతుంది. ముందుగా గూండా టీం వాళ్ళు ప్రదర్శించబోయే నాటకం రాజు రాణి పక్కలో మంత్రి. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, బొబ్బిలి రాజా, కొండపల్లి రాజా, రన్ రాజా రన్. శ్రీ 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 విక్రమాదిత్య ప్రభువులు వేంచేస్తున్నారు. జజ్జనక జనక జనక జజ్జనక. ఏమిటిది ప్రభు? నువ్వు చెప్పింది చంద్రముఖిలో రజనీకాంత్ చెప్పేశాడు, వాడు చెప్పింది నాగవల్లిలో వెంకటేష్ వాడేశాడు. నేను చెప్పింది నేను మాత్రమే చెప్పగలను. జజ్జనక జనక జనక జజ్జనక. అవును, ఇక్కడ ఒంటిగా నేసుకున్న మంత్రిగాడు ఒకడు ఉండాలి. ఏడ్రాడు మాట్లాడవేంట్రా, నోట్లో ఏం పెట్టుకున్నావు? ఈ డ్రామాలాడికి డైలాగ్ లేవా? నువ్వే కదా బొబ్బులిగంతో మేనేజ్ చేయమన్నావు, రాని అడుగుతావేంటి? అయితే మీరే చెప్పండి. రాణివారు మంత్రివారు
రాణివారి మందిరంలో మ్యాటర్ సంగతి తమకు తెలుపరాదని ఆజ్ఞ ప్రభు. రాజ సంక్షేమం గురించి రాజ ప్రజల శ్రేయస్సు గురించి చర్చించుకుంటున్నారు లాగుంది. మేము కూడా వచ్చున్నామని సందేశం పంపించండి. మ్యాటర్ పూర్తిగానే వారే పిలుస్తామన్నారు ప్రభు. రాణివారికి మా మీద ప్రేమాభిమానాలు ఎక్కువే. తమ మీద కన్నా మంత్రివర్యుల మీద ఇంకా ఎక్కువ ప్రభు. ఏమిటంటున్నారు? ఏమీ లేదు ప్రభు. మంత్రివర్యులు చాలా కష్టపడినట్టున్నారు. అవును ప్రభు, బాగా కష్టపడాల్సి వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరక్కడ? ఎవరు లేరు ఇక్కడ. మీ శ్రమకు మెచ్చి మేమిచ్చే చిన్న కానుక. ఏమిటిది? HIV పాజిటివ్ రిపోర్ట్ మీద మా రాణివారిది. చూసారుగా, మన మంత్రిగాళ్ళ గోడలు దూకడం లాంటివి చేస్తే బూస్ కరిశారు. అందుకని గోడలు దూకడం మానండి, ఎయిడ్స్ నివారించండి. మంచి సందేశాత్మకమైన నాటకం వేసి మమ్మల్ని అలరించినందుకు గూండా టీంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పాండా టీం. నన్ను ప్రేమించిన అమ్మాయినేచి పోయింది, నన్ను ప్రేమించిన అమ్మాయినేచి పోయింది. చిచి, మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నానేటి చేస్తాను, నేను వస్తాను. పిచ్చెక్కించే పెర్ఫార్మెన్స్ నేను అక్కడ ఎత్తుంటే మీరు ఎక్కడికి వచ్చి కూకున్నారేట్రా? ఏదిరా జ్యోతి నచ్చమే? వచ్చేస్తుందిరా. ఎక్కడరా? వస్తుందిరా, దారిలో ఉన్నట. అయితే ఎయిటింగ్ చేస్తాను. ఊరే సూడిగా తెల్లారితే నీ పెళ్ళిరా. ఓ పాలి జ్యోతి నచ్చమే చూసి వెళ్ళిపోదాం. జ్యోతిలక్ష్మి వచ్చేసింది. అబ్బాయి గారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిరా. బుకింగ్ ఓపెన్ చేయి, షో వేద్దాం. అలాగేనండి. సరిపోయాడు, వదిలిపోయిందా? బహుశా నీ థియేటర్లో కూడా ఎవరైతే ఆ సీన్ నెంబర్ 13ని చూసి ఆనందిస్తారో వాళ్ళని చంపేస్తుంది. వినిపించట్లేదంట్రా? నీకు వినిపించిందా? దానికి కూడా వినిపించింది. సినిమా చూడరా మోసలాడా. ఎలా ఇచ్చా? సూపర్. కళ్యాణి బావ వస్తున్నాడు. ఈడ కళ్యాణి బావ అడ్డంగా బలిసిన ఆంబోతుల్లో ఉన్నాడు. ఈడు కళ్యాణి బావ ఏంట్రా? పదరా బాబు. కళ్యాణి, సాయంత్రం వర్షం తగ్గాక రాములోని గుడి దగ్గరికి రా. నాకు పొగ పడదు. రా వెళ్దాం. అయిపోతుంది. ఆ సీన్ కట్ చేసి పాడేసిన ప్లే అయిపోతుంది ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం? గుండా అబ్బాయి గారు, కిందకి వెళ్ళి జనరేటర్ ప్రాబ్లం అని చెప్పి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపించే. మళ్ళీ ఏమైంది అబ్బాయి గారు? అదంతా నీకు తర్వాత చెప్తాను, ముందు నువ్వు వెళ్ళు. సరే. ఒరే, జనరేటర్ కాలిపోయింది, ఆట ఆపేస్తున్నా.
బుకింగ్ దగ్గరకు వస్తే ఎవరు డబ్బులు అడిగి ఇచ్చేస్తాను. మంచి సీన్ లో కట్ చేసావు. ఆ జనరేటర్ ప్రాబ్లం గట్టా ఉంటే ముందే చూసుకోవచ్చు కదా. అలాగే అన్ని ఇలాగే చేస్తాడు. ఒక బీడి కట్టి బాబాయ్. ఒరే అబ్బాయి, నా మాటిని పెళ్లి చేసుకోరా. తాడు వంగరం లేనండి, నాకు పిల్లని ఎవడెత్తారు బాబాయ్. అదేంట్రా, జీవితంలో మనిషికో తోడునేడు అవసరం కదరా. అయినా అనాథగా పుట్టి అనాథగా పోతావో చెప్పు. ఆ అబ్బాయి గారు తోడున్నంత వరకు నేను అన్నది నింటి బాబాయ్. ఆయనకి నేను తోడు, నాకు ఆయన నీడ. ఈ జీవితానికి ఇలా కానిచ్చేద్దాం. సరిపోయిందిరా, దొందుకు దొందే. పెళ్లి చేసుకుని నువ్వేం పీకేవేంటి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇదే డబ్బా అదే ఎక్స్ప్రెషన్ లేని ఫేసు. బా ఆ ప్రభాకర్ గారిని ఏం చేయాలో నెక్స్ట్ సిట్టింగ్లో చెప్తానన్నా. ఏం ప్రభాకర్ లేరా, ఈ థియేటర్లో కొత్త ప్రాబ్లం మోడ్ వచ్చింది, దాన్ని ఎలా ఎదుర్కోవాలని చూస్తున్నాను. ఒరే బావా, రోజు ఇదే టైంకి నేను చూస్తాను, జప్పని సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు. ఇడు కదేంటి బావా? గమనించలేదు బా. ఓసారి రివైండ్ చేసుకో. ఇప్పుడు స్లో మోషన్లో చూడు. ఈడా ఈడు మన సూరం మత్తలుడు తాడిచెట్టి ఈడు రోజు టౌన్కి వెళ్ళి ఆ సినిమా చూసి వస్తుంటాడు. ఏడు చల్లారిపోయేలోపు ఇంటికి వెళ్ళిపోవాలి కదా, అందుకే ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోతుంటాడు. ఈ రోజుల్లో కూడా టౌన్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారా? సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, నెట్లోనే బోర్డు వచ్చేసి 1980s మోడల్. అబ్బాయి గారు, అబ్బాయి గారు లేండి. అబ్బాయి గారు, థియేటర్లో సినిమా ప్లే అయిపోతుందండి. నిన్నెవడేమన్నాడు రా? నేనే లేదండి, దానికి అదే ప్లే అయిపోతుంది. పదండి.
నన్ను వెళ్ళని. రీల్ లేకుండా కూడా ప్లే అయిపోతుంది ఏంటండి? చెప్పొచ్చు కదా. ఏ కళ్యాణి, ప్రొజెక్టర్ ఆపేసిన ప్లే అయిపోతుందండి. ఓపెన్ చేయండి, మెయిన్ ఆపేయండి. ఓకే. అయినా ఆగడం లేదండి. రే గుండా, నువ్వు పంచే, కిందికి వెళ్ళి ఆ జనాలు పంపించే. వెళ్ళి. రే గోండా, సినిమా ప్లే అయిపోతున్న టికెట్లు ఇవేంట్రా? మీకు ఎలా చెప్పండిరా, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండిరా. అదేంట్రా, ఎన్నాళ్ళు దండం పెట్టి థియేటర్ రప్పించుకునేవాడివి, ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావేట్రా? బాబా, మీ మంచి కోసమే చెప్తున్నారా, చచ్చిపోతారా, వెళ్ళిపోండిరా. సినిమా చూస్తే చచ్చిపోవడం ఏంట్రా? ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. రే హౌస్ఫుల్ అంట, నడండి నెక్స్ట్ షోకి వద్దాం. ఈ లోపు 90 వేద్దాం పదండ్రా. నెక్స్ట్ షోకి రారా, దీని చేత నీకు మసాజ్ చేయింతాను. రే గోండా, మార్నింగ్ షోకి వచ్చాను, హౌస్ఫుల్ బోర్డు పెట్టావు. మ్యాట్నీకి వచ్చాను, హౌస్ఫుల్ బోర్డే ఉంది. సర్లే, ఎలాగైనా సినిమా చూద్దామన్న గంట ముందే, అంటే 5 గంటలకి ఫస్ట్ షోకి వచ్చాం, హౌస్ ఫుల్. అసలు మేము ఎలా కనపడుతున్నావురా నీ కంటికి? అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు నాకు తెలియాలి. ఏం జరుగుతుందిరా లోపల? కూల్. సినిమా చూస్తావా? ఏంటి లోపలికి వెళ్ళి సినిమా చూస్తావా? చూస్తాం కదా. థియేటర్ లోపలికి వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తుందిరా అది. దాన్ని బయటికి ఎలా పంపాలని మేము చూస్తుంటే నువ్వు లోపలికి వెళ్తానంటావేంట్రా ఎర్ర గులాబీ? ఇంకోసారి చీప్ లిక్కర్ తాగేసి మార్నింగ్ షో చూస్తాను, ఫస్ట్ షో చూస్తాను, సెకండ్ షో చూస్తాను అన్నావు అనుకో, అది కాదు, నేనే చంపేస్తాను. వెళ్ళిపో. ఓ అమ్మో, దీని పోస్టర్ మీద చూస్తేనే ఎలా ఉందంటే సినిమాలో ఎలా ఉంటుందో. లోపలికి అస్సలు వెళ్ళకూడదు. హౌస్ఫుల్. గుండా, చెప్పండి అబ్బాయి గారు. మందు తాగాలనిపిస్తుందిరా. తెమ్మంటారా? మా బాబు మా తాత తాగే బ్రాండ్ కాకుండా నువ్వు తాగే బ్రాండ్ తీసుకురా. అలాగే. చిన్నప్పటి నుండి నువ్వే నా సర్వస్వం అనుకుని బతికా. నా పరిస్థితి ఏంటి? మీరు పెళ్లి చేసుకొని పారిపోతే చేతన చోట్ల గుళ్ళు నేను చక్రవర్తం చేసుకోవాలా? బంగారం లాంటి థియేటర్ని బూత్ బంగ్లా చేసింది కదండి, దాన్ని చంపేస్తానండి. రేయ్, గెస్ట్లు అలా తిట్టకూడదురా. ఏంటది గెస్టా? మందు అయితే మొత్తెక్కిద్ది అంటారు కానీ మీకు ఏకంగా మతిపోయింది. గోష్ట్ని బట్టి గెస్ట్ అంటారు ఏంటంటే? అసలు మీకు విషయం తెలుసా? థియేటర్లోకి వెళ్ళాలంటే ఉచ్చ పడిపోతుందండి. కళ్ళు మూసుకుని వెళ్తానండి, ఎక్కడ చూసేస్తానో భయమే వేస్తుంది. అది గెస్ట్ కాదండి, గోస్ట్. ఇక నా వల్ల కాదండి, దాన్ని చంపేస్తానండి. రారా, నీకు మందు ఎక్కువైందనుకో అక్కడికి వెళ్ళి పడుకో, తక్కువైందనుకో ఇదిగో ఇక్కడ ఉంది తాగు. అంతేగాని పిచ్చి పిచ్చిగా అరిచే ఉంటే కోస్తా. సారీ అబ్బాయి గారు, ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా ఒక్క నిమిషం అని చెప్పి 3000 చూపిస్తున్నావు ఏంటి? సారీ, ఒక్క నిమిషం ఆగండి. అసలు ఇది కాదేంటో తేల్చేద్దాం. ఏంటంటున్నా? సినిమా పేరు 13? అవును, 13 సీన్లు ఉంటాయి. ఒకే ఒక్క సీన్ ఉంటుంది, బాగుంటుంది. వస్తావా? గేట్ తిండి అయితే ఒక్క నిమిషం. నేను వస్తానంటే ఈడు వస్తాడండి బయటికి. కర్రీది 3 రోజుల నుంచి చూస్తున్నాను, అదే లింకి ఉతకోయా. ఫేస్కి మాస్క్ వేసుకొని చోరీకి వెళ్తున్నాడే దొంగ దొంగ, వీడో దొంగ, గజ దొంగ.
నోకైనే ఏ నోకే? అదేరా నోకరాజ్ని. ఒరే మావా ఎక్కడున్నావురా? ఇక్కడ ఎంవిపి జంక్షన్ ఉంది కదా అక్కడ ఉన్నాం. ఎంవిపియా? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే ఓకే రా. అదేరా ఐఎస్ పడితే మాట్లాడుతున్నావు? చిన్న మూమెంట్లో నానరా, ఫోన్ పెట్టే వచ్చేస్తాను. పద నీటే వచ్చా. అయ్యి బాబో ఇటు చింపురు చుట్టూనే ఆపలేకపోయాం. ఇప్పుడు కొత్త బట్టలు వేసాడు ఏమొద్దు రే. రే బట్ట చక్ర, రే చక్ర. అవునా సారీ రా. రే బలి నిండుగా ఉన్నారా? రే 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 వచ్చాడు. అబ్బా ఎంత మెత్తగా ఉన్నాయిరా ఈ కలర్. రాంబాబు మరి ఇలా అయిపోయింది. ఇంకా ఉంది నీకు తర్వాత చెప్తాలే. ఓకే ఇంటికి వెళ్ళి మాడుకుందాం పదండి. ఓ రాజమ్మ బండి అక్కడ వదిలేసాం కదా, అక్కడ తెచ్చానా? ఎవరాడు అలా కూర్చో? నా డ్రైవర్ రా. అయ్యో బాబుడు కారులో జస్ట్ 2 వీలర్కే హిడు 3. నా తెలియదేట్రా నువ్వు చిన్నప్పటి చేసే బిల్లలు బిస్కెట్లు. చెరువులో ఈత కొట్టాలని గుర్తుందరా? ఆ ఈత కొట్టాల ఈ గుర్తులేవే, ఆ గొలుసులతో పెట్టే గుర్తు. అవునా? అరే ఇప్పుడు గోతులు మొత్తం పోయారా, నీళ్ళు లేవు మొత్తం గొయ్యలే. ఏంటి ఇక్కడ అమ్మాయిలు కూడా నీకులా ఉన్నారు? బాగుందే. ఆడేట్రా పర్సు లాగేశాడు. పెద్ద దొంగలు ఉన్నారా? ఆడి పర్సులు తీసుకున్నా. నా పర్సులు అనిపించింది నిజం చెప్పు, నువ్వు దొంగ కదా? మరి లేకపోతే వైజాగ్ ఏం చేస్తారండి? దొంగ మనకొద్దు పదరా. మీ ఇద్దరికి దేవుళ్ళు అంటే ఒక మనిషిని పరిచయం చేస్తారు. ఆడి ఇంకా పెద్ద దొంగ కాదు, పెయింటర్. మన కోసం వెయిట్ చేస్తుంటాడు. పదరా రే పదరా. ఒరే ఈడేట్రా దొంగతనానికి వెళ్ళినట్టు తీసుకెళ్తున్నాడు. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఎక్కడికి? ఒరే పొద్దున్నే 2 గంటలకి వెళ్ళిపోతారు కదా. పుత్తుందా లేదా? ఉదయం తిప్పి 12:30 అయిందా? 2 గంటలకు వెళ్ళిపోమంటావు? 2 పనులు చంపించేస్తాడు. మనకి ఇదంతా ఎందుకు వెళ్ళిపోతుందా? నమస్తే బాబాయ్, నేనే అభిమాన్. నీకోసం ఏం తెచ్చాను చూడు. గిఫ్ట్ అందులో ఫోటో ఒకటి ఉంది, నువ్వు పెట్టేసుకుంటావు తెచ్చాను. ఎంతకీ ఇలావర్రా తోడు దొంగలా? ఏం మాట్లాడతారు సార్? మేము దొంగలేటండి. వీడు చేసిన పనికి వాళ్ళ పనికి మేము ఇలా సిటీ వచ్చా గానీ దొంగలని పిలుచుకుని అవసరం లేదు. బాబాయ్ అదో పెద్ద స్టోరీ బాబాయ్, ఊరు వదిలేసి వచ్చాం. స్టోరీయా? అదో లవ్ ఉంటదా? లవ్ ఉంటది, కొవ్వు ఉంటది. ఇంకా చూస్తారేట్రా? కమాన్ సిటీ. ఆల్రెడీ రన్నింగ్. మేరే జాయినింగ్. జాయినింగ్ మందంట. ఏంటిదంతా? సిటీలో అంతే. పద సిటీలో మనసులో సిటీరా. కాస్త సిటీ పద్ధతిలో అలా తిరిగి నేర్చుకొని రండి. బాబాయ్ సిటీ అంటే గుర్తొచ్చింది. ఎక్కడైనా చెరువులు ఉంటాయా? ఎందుకంటే మనకి ఇది రాదు. ఎర్ర బస్సు బుద్ధిలో నువ్వును. ఇక్కడ చెరువులు ఉండవు, లోపల రూమ్ ఉంది. రూమ్ లోనా? 4 గోళ్ళ మధ్యలో మనకు గాలాడదు బాబాయ్. మనకు చాలా ఫ్రీగా ఉండాలి. ఏం తిరుగుతాం బాబాయ్, జోబులో డబ్బులు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు, తిరగడానికి బండి కూడా లేవు. రామాత్రానికి ఇదైపోతారేట్రా? ఆ శేఖర్ గడి బట్టలు ఉన్నాయి కదా, అవి ట్రై చేయండి. ఆడు ఎప్పుడు ఉండేది జైల్లోనే కదా, అప్పుడప్పుడు తీసి వాడుకునే బండి ఒకటి ఉంది, వాడుకోండి. బట్టలు మాకు సైజులు సరిపో కదా. ఆడు సైజులు చూసి కొనుక్కొచ్చిన బట్టలు మరి ఎక్కడ దొరికితే అక్కడ మడతెట్టేయడమే కదా. ఏం పర్వాలేదు, స్మాల్ నుంచి 3XL వరకు అన్ని దొరుకుతాయి, ట్రై చేయండి. అవును బాబాయ్, నాకు డౌట్. ఇప్పుడు చుట్టుపక్కల అమ్మాయిలు ఎక్కువ ఎక్కడ ఉంటారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం అడుగుతున్నావురా? ఎవరిని అడుగుతున్నారా నువ్వు? అదిగో బాబాయ్ ఆడు వదిలి. ఇగో ఆడి గురించి ముందు ముందు వెళ్తే ఇంకెర్రెక్కిపోతావు. ఆడి పక్క తీసే గానీ ఇప్పుడు నేను చెప్తున్నా, బట్టలు వేసుకోవాలంటే మెయింటెనెన్స్ ఉండాలి, బైక్లు వెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి. ఏదో ఒక 3000 పెద్ద గొప్పలు చెప్తున్నా అయ్యి అని. అదిగో మాట్లేదు. అందరూ చాలా స్పీడ్ రా. నువ్వు బాగా నచ్చావురా. ఓ పని చేయరా, పక్కీదిలో మన రౌడీ రాజు అని ఒకడు ఉన్నాడు. మొన్న పెయింటింగ్ చేసాం, 10,000 మనకి ఇవ్వాలరా. వెళ్ళేవి కలెక్ట్ చేసుకొచ్చి 3,000 ఏం కర్మ, 4,000 తీసుకొని 6,000 నాకు ఇచ్చేయి. మరి రౌడీ అంటున్నావు? ఇంటి పేరు రా. ఇంటి పేరేనా? అయితే చూడు ఎత్తరా ఇక నా ప్రపంచంలో చూడొస్తే. హలో ఓకే, ఇగో టాటా. 6,000. ఇగో నువ్వు వెళ్ళిపో. నమ్మకం నమ్మకం నమ్మకం. ఇది కదా
ఊరిని సినిమాలు చూసి తీసుకురావడం ఏంటో వీడి వల్ల అవుతుంది దాన్ని కొట్టేస్తే ఎక్కడికి తీసుకొచ్చారు? జంప్ అయిపోతే బెటర్. బాబాయ్ పద ఇటు వదిలేంట్రా. అమ్మో ఎవరు నేను ఇటు వెళ్తాను. ఇప్పుడు వెళ్ళిపోతాం పదరా. అయ్యో మేము దొంగతనానికి రాలేదండి. మా బాబాయ్ పెయింట్లు వేస్తాడండి, కావాలంటే మీరు కూడా పెయింట్లు వేసుకోండి. ఎవరయ్యా మీరు? సార్ మేము కళాకారులం సార్. కళాకారు? అవునండి. మరి దారి ఇటువైపు ఉంటే పైనుంచి వచ్చారేంటి? దారుందా? ఊరేంటి దారుందా? బాబాయ్ విన్నావా? ఇటు దారుందంట. ఇటు దారుందని మాకు నిజంగా తెలియదండి. ఎంతకీ ఏంటి పని? విగ్రహం లాంటి మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చామండి. అంటే మీ దగ్గర కళాభ్యాసం చేయాలని ఆశీర్వదించండి. మీకు ఏమైనా వచ్చా? కటింగ్ తప్ప మనకి ఏం రాదు కదా. నాకేం రాదు కదా. డాడీ వీళ్ళు ఎవరు డాడీ? కళాకారులమ్మా. డాడీయా? అదేంటి మీకంటే ముసలాడు ఉన్నాడు? వాడు పుట్టడమే ముసలాడులా పుట్టాడయ్యా. కళాకారులు అంటున్నారు, మరి కార్లేవి? బాబాయ్ డాడీ ఏరా స్పెషల్ ఏంటి డాడీ? వాళ్ళు నలుగురు వచ్చారు కళాకారులు అంట. మీకేమొచ్చా చేయనా? నీకు డాన్స్ వచ్చు కదా, నువ్వు చెయ్యి. బంగారు కోడి పెట్ట వచ్చనండి బంగారు కోడి పెట్ట వచ్చనండి చంగాది తీర గుట్టు చూసుకోండి. డాడీ నాకు ఈ డాన్స్ నచ్చలేదు. నువ్వు ఉండవయ్యా, నీకేమొచ్చేది నువ్వు చేయవయ్యా. నిన్నే రైలు విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా ఏనుగులా చేస్తున్నాడు. పరదాలి తీయక పరుపే దిగనీయక పవళింపాయింతగా ఏం నచ్చలేదా? డాడీ నాకు ఈ డాన్స్ బాగలేదు. నువ్వు మరి నీకేమొచ్చాయా? నీకేమొచ్చాయా? పెయింటింగ్ వచ్చు. పెయింటింగ్ అంటే డాన్సింగ్ వచ్చు అని చెప్తున్నాను. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ డాడీ నాకు ఏది నచ్చలేదు. డాడీ నాకు అల్లది కావాలి. డ్రెస్ చేంజ్. ఆపండ్రా రే. ఒరే ఆ విగ్రహం లోపల పెట్టు. అది మట్టిపోతున్నా? అవును, అది మట్టి బొమ్మే. బంగారం అయితే బయట పెడతావా ఏంటి? ఆగు, లాజిక్లు మారుతున్నావేంట్రా? లాజిక్లు మారుతావేంట్రా? బట్టలు ఇప్పించి డాన్స్ కట్టించేస్తారా ఏంట్రా? చూడకుండా నా చేత డాన్స్ వేస్తారా?